బాలికలు మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిషోరి వికాసం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సంఘం ఎంపీడీఓ షాలెట్, ఐసీడీఎస్ సిడిపిఓ పి సునీత పేర్కొన్నారు. సంఘంలోని వెలుగు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలకు, మహిళా పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలకు కిషోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, ఎంఈఓలు మల్లయ్య, వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లల ఉజ్వలమైన ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిషోరి వికాసం కార్యక్రమం పునఃప్రారంభ పునాది వేస్తుందన్నారు. దీన్ని నిరోధించడానికి అందరం కూడా నడుము కట్టి ప్రతి ఒక్కరూ మండల స్థాయి నుంచి అందరూ కూడా ఈ బాల్య వివాహాలని అరికిస్తామని డబ్బాస్ చూపించి పిల్లల్ని అక్రమంగా రవాణా చేయడం కూడా చాలా విధాలుగా జరుగుతుంది. వీటన్నిటి నుంచి అధిగమించు మంచిగా పిల్లలు ఎదగాలి, భావి భారత పౌరులుగా దిద్దాలి అనే ఒక ఆలోచనతో మనకి ఇంత ఈ ప్రోగ్రాం చేసిన బాధ్యత చాలా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళకి ఆత్మరక్షణ స్కిల్స్ అనేవి కూడా ఆడపిల్లలైతే వాళ్ళకి కరాటే, కుంఫు లాంటివి కూడా నేర్పించి స్కూల్ స్థాయి నుంచే వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలి. వీటన్నిటి మీద మనం ఈరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈ బాల్య వివాహాలని నిరోధించేలాగా అందరూ కృషి చేయాలి. ఈ ట్రైనింగ్ క్లాస్ అయితే ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా మన సిడిపిఓ గారు చెప్పినట్లుగా బాల్య వివాహాలు అరికట్టాలి. తర్వాత వాళ్ళల్లో వచ్చే మార్పులు స్కూల్లో కానీ బయట కానీ వాళ్ళు ఎదిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రులు ఏమేమైతే కల్పించగలరో అవన్నిటిని గురించి కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు గ్రూపు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంస్, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా మన పొదుపు మహిళలు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి పల్లెల్లో ఉండే మళ్ళా మనకు విలేజెస్ లో తిరిగి వాళ్ళకి అంత అవగాహన కల్పించే దాని వరకు ఈ రోజు అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. ఈ వీటి గురించి చెప్పేదానికి మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పేదానికి ఒక్కొక్కళ్ళు అయితే ఏర్పాటు చేయడమైంది. కాబట్టి వాళ్ళు ఈ విషయాలన్నీ మీకు అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి మారుమూలైనటువంటి మండలాల్లో ఎన్పిఈజిఎల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రతి హై స్కూల్స్ కి ఒక 50,000 రూపాయలు కేటాయించి ఆ విద్యార్థులకు ట్యూషన్. వివాహాలు అనేది జరగదు. ముఖ్యంగా ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే మనకి ఈ శివరాత్రి ఎప్పుడు సామూహిక వివాహాలు చేస్తుంటారు, అందరికీ తెలుసు. మరి అక్కడ కనుక వెళ్ళి చూస్తే పెంచిన కోన, మరి ఇక్కడంతా కూడా చిన్న చిన్న పిల్లలు 14